ఏ కోరికలు అంటే మనకి ధనాన్యాలు ఇంకొకటి మనం దేవుణ్ణి కోరకపోయినా కానీ దేహాత్మ భావన అనేది ఉంది కాబట్టి ఈ శరీరం రోగగ్రస్తమైనప్పుడు మనం దేవుణ్ణి అడుగుతాం కదా, ఈ బాధ భరించలేకుండాము అని. అది అడగచ్చు అంటారా, అడగకూడదు అంటారా? దాన్ని అడగడంలో తప్పేం లేదు. అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏమంటాడు అని అంటే, ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అన్నాడు. అంటే జీవుల్లో ధర్మ అవిరుద్ధంగా ధర్మ సమ్మతమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో తత్స్వరూపుణ్ణి నేను అని భగవంతుడు చెప్తున్నాడు. అంటే జీవులకి ధర్మ విరుద్ధమైన కోరికలు కలుగుతుంటాయి, ధర్మ సమ్మతమైన కోరికలు కలుగుతుంటాయి. ధర్మ సమ్మతమైన కోరికలు కలిగితే అదేం తప్పేం లేదు. ఎందుకంటే అది ధర్మ సమ్మతమైన కోరిక కాబట్టి అది మళ్ళీ పునః మనకి మోక్షాన్ని పొందడానికి అనుకూలం అవుతుంది. ధర్మ విరుద్ధమైన కోరిక కలిగి దాన్ని తీర్చుకోవడం కోసం ఏదో ఒక తప్పుడు పని చేసి పాపం చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ పని చేయడం వల్ల మనకి పాపం అనేది వస్తుంది. ఆ పాపం ఏం చేస్తుందనంటే మనం మోక్ష మార్గంలో వెళ్ళడానికి ప్రతిబంధకం అవుతుంది. దాన్ని మొత్తం ఏదో అనుభవించడమో అథవా ప్రాయశ్చిత్తం ఏదో చేసుకొని దాన్ని క్షీణం చేస్తే తప్ప మనం ముందుకెళ్ళలేం. ఈ ధర్మ సమ్మతం అంటే ఏమిటి? ఇప్పుడు ఉదాహరణకి నాకు మోక్షం కావాలి అనే ఇచ్చ కావాల్సిందేగా. మోక్షాన్ని పొందాలంటే మోక్షేచ్ఛ ఉండాలిగా. అదే ముముక్ష అని అన్నారు, ముముక్షుత్వం అన్నారు. ముముక్ష అంటే ఏమిటి? నాకు మోక్షం కావాలి అనే తీవ్రమైనటువంటి ఇచ్ఛ, దాన్నే ముముక్ష అని అంటారు. ఆ ముముక్ష అనేది ఉంటేనే వీడు మోక్షాన్ని పొందగలడు. ఆ వేదాంత విచారం చేయడానికి ఎవరు అర్హుడు అని చెప్పేటప్పుడు సాధన చతుష్టయాన్ని చెప్పారు. ఆ సాధన చతుష్టయ సంపన్నుడే వేదాంత విచారం చేయడానికి యోగ్యుడు అని చెప్పాడు. ఆ సాధన చతుష్టయాల్లో 4వది ముముక్షుత్వం అని. ఆ ముముక్షుత్వం అనేది ఉంటేనే అంటే మోక్షేచ్ఛ, అది ధర్మ విరుద్ధం కాదు, ధర్మ సమ్మతమే. కాబట్టి దానివల్ల మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. కాబట్టి ఈ శరీరం అంటే ఇంకా సర్వోచ్చమైనటువంటి స్థితికి వెళ్ళినప్పుడు అప్పుడు శరీరానికి రోగం వచ్చినా కూడా మనకి దాని గురించి మనం పోలేము. కాబట్టి అంత స్థితికి పోనప్పుడు మనం దేహంలో ఉండేటటువంటి అనారోగ్యం తొలగిపోవాలి అని మనం భగవంతుడి దగ్గర ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? అది పోతే కానీ మనం భగవదారాధన చేయడానికి కుదరదు. కాబట్టి ఇది ధర్మ విరుద్ధమైనటువంటి కామన కాదు, ధర్మ సమ్మతమైనటువంటిది. కాబట్టి అటువంటి కోరికని మనం భగవంతుడి ముందు కోరడంలో దాంట్లో ఏం తప్పు లేదు. ఇప్పుడు కుటుంబంలో 4 ఉంటాం, భార్య భర్త పిల్లలు. అందరూ ఎవరెవరి కర్మ ప్రకారం వాళ్ళ స్వభావాలు ఉంటాయి. మనది ఒక కొంచెం పక్కగా స్వభావం ఉంటుంది, అంటే దేవుడిది ఇట్లా అని వాళ్ళు వ్యతిరేకిస్తుంటారు. అప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కదా, ఇది కుటుంబంలో అడ్డం వస్తుంది అని మనము తగ్గడమా, లేకపోతే మనమంతకు మనం చేసుకోవడమా? దీంట్లో ధర్మ విరుద్ధం ఏముంది? దాంట్లో అట్టే మనంతటి మనం చేసుకోవాలి. మనం చేస్తున్నటువంటి ధర్మ విరుద్ధం కానప్పుడు, ధర్మ సమ్మతమైనటువంటి పనిని మనం చేస్తున్నప్పుడు ఎవరు మనల్ని ఆక్షేపించినా కూడా దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు ఏం చెప్పినా కూడా దాన్ని మనం విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ధర్మ విరుద్ధమైన పనిని మనం చేయనంత వరకు ఎవరు చెప్పిన దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ధర్మసమ్మతమైనటువంటి కార్యం మనం చేస్తున్నాం, భగవదారాధన చేస్తున్నాం, మన మంచి కోసం చేస్తున్నాం, దాంట్లో తప్పేముంది? దీని యొక్క గొప్పతనం తెలియని వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు దీని యొక్క గొప్పతనాన్ని చెప్పాలి. వాళ్ళకి తెలియదు అంటే మనకు అసలు ఇంకా చేయడమే కుదరట్లేదు అనే సందర్భం వచ్చినప్పుడు అంతవరకు మనం చేయగలమో అంతవరకు చేయాలి. శక్తి అవకాశం అది చాలా ముఖ్యం ఇక్కడ.